అందరికీ హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? తుఫాను ప్రభావం నుంచి కోలుకున్నారా? చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే ఇంత పెద్ద తుఫాను వచ్చి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకుతలం చేసేసింది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది ఇక్కడితో అయిపోయిందా అంటే, ఈ భౌతిక జగత్తులో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. అనేకమైనటువంటి తుఫాన్లు, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు చాలానే ముందు ముందు వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం ఎలా రక్షించబడాలి? మనమైతే ఈ తుఫాన్ని ఖచ్చితంగా ఆపలేము. ఎందుకంటే ఈరోజు అందరూ అనుకుంటూ ఉంటారు, మానవుడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు, ఏదైనా చేయగలడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోగలం, కానీ ఆ వైపరీత్యాలని మనం ఆపగలుగుతామా? మరి ఏం చేయాలి మనం ఈ సమయంలో? భగవంతుడు మనకి చాలా సమయాన్ని ఇచ్చాడు. స్కూల్స్ లేవు, ఆఫీసు లేవు, అలాగే అనేకమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు అవన్నీ కూడా ఆపివేయబడ్డాయి. మరి ఏం చేయాలి ఈ సమయంలో? మనం ప్రకృతి వైపరీత్యాలను అయితే ఆపలేం, కానీ మనం ఏం చేయాలంటే ఆ సమయంలో భగవంతుని యొక్క సాధనలో నిమగ్నం అవ్వాలి. ఎక్కువ సమయం భగవత్ నామాన్ని జపం చేయడం, అలాగే భగవద్గీత, భాగవతం, మన సనాతన ధర్మంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నవి. భగవద్గీత, భాగవతము, రామాయణము, ఇటువంటి ఇతిహాస పురాణాలని అన్నింటినీ కూడా చక్కగా చదవడము, వాటి గురించి వినడము, మన సమయాన్ని ఈ విధంగా ఉపయోగించినట్లయితే మనము ఈ యొక్క తుఫాను ప్రభావంలో మన సమయాన్ని భగవత్ సంబంధంగా వినియోగించుకోవచ్చు. హరే కృష్ణ.